హైవేస్ ఇది ఏ వేలో చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. బట్ ఒక ప్రొఫెషనల్గా మెడికల్ పరిభాషలో ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఎవరైనా చంపుతారు ఏంటనేది డిస్కస్ చేద్దాం. ముందు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. స్కిజోఫ్రెనియా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. వాళ్ళ చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు, ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టు, అక్కడ ఎవరో ఉండరు బట్ వాళ్ళ కళ్ళ ముందు ఎవరో ఉన్నట్టు. ఒక హాలీవుడ్ది ఫిలిం కూడా ఉంటుందండి, అది కరెక్ట్ గ్లాడియేటర్ మూవీలో హీరో ఉంటాడు కదా, అతనే ఆ సినిమాలో కూడా ఐ థింక్ ద ప్రొఫెసరో ద రేడరో సమ్ ఏదో ఉంటుంది మూవీ. అతను స్కిజోఫ్రెనియాతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ అతని భార్య అతనికి ఆల్వేస్ సపోర్ట్ ఇస్తుండటం, అతను చెప్పేది అర్థం చేసుకుంటుండటంతో అతను కంటిన్యూ అవుతూ ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా ముగ్గురు అన్నవేళ కనిపిస్తూ ఇతను చేసే వాటిని వేలు పెట్టి వంక పెడుతున్నట్టు, అండ్ ఇతను చేసే పనులు మ్యాథ్స్ వీటన్నిటికి సంబంధించి చేసుకోవడం వాళ్ళు ఏదో అంటున్నట్టు అతను ఫీల్ అవుతూ ఉంటాడు. అతను కనిపిస్తూ ఉంటాడు మళ్ళీ అతను. బట్ రియాలిటీ ఏంటంటే ఎదురుగా ఎవరూ ఉండరు, అండ్ ఎవరు ఇతను ఏమీ చేయరు. ఇతనే అలా ఆలోచించుకుంటారు. ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు. ఈ స్కిజోఫ్రెనియా సైకలాజికల్ డిజార్డర్ చాలా చాలా ప్రమాదం. నేను క్యాటలిస్ట్ ఎస్పీ నా ఓన్ ఛానల్లోనే ఏదో సందర్భంలో మా ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక పర్సన్ సంబంధించి వీడియో ఇచ్చాను. స్కిజోఫ్రెనియా సైకలాజికల్ డిజార్డర్, ఎరగేటో ట్రీట్మెంట్, మైండ్ ట్రీట్మెంట్. బట్ ఫైనల్లీ తను దూరం చేసుకున్నాడు తప్ప ఎవరిని చంపలేదు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది? ఇక్కడ ఈమె పల్లవి, దట్ మీన్స్ మాజీ డీజీపీ భార్య. ఈ మాజీ డీజీపీ పేరు ఓం ప్రకాష్, 1981 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 2015 కర్ణాటక డీజీపీగా అపాయింటెడ్. 2017 కర్ణాటక డీజీపీగా రిటైర్ అయ్యాడు. దెన్ ఈ బెంగళూరు అవుట్స్కట్స్ ఉంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్స్లో ఉంటూ ఉన్నారు. ఇతని భార్య పల్లవికి స్కిజోఫ్రెనియా సైకలాజికల్ డిజార్డర్ ఉంది. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. ఈ పల్లవి ఓం ప్రకాష్ ఒక కొడుకు ఒక కూతురు. దెన్ ఈమె ప్రవర్తన వల్ల విసిగిపోయి ఇతను వేరే చోట ఉంటా ఉన్నాడు. మరలా రీసెంట్ గత కొద్ది రోజుల నుంచి మరలా వేలింట్లోనే ఉంటూ ఉన్నాడు. అయితే ఈ పల్లవికి ఏంటి, తాను ఈరోజు ఇలా ఉండటానికి తానుకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైనా కానీ సైకలాజికల్ ఫిజికల్ వాటెవర్ ఇట్, దానికి కారణం తన భర్త ఓం ప్రకాష్ అని, తాను విషప్రయోగం చేయటం ద్వారా తను ఈ పొజిషన్కి వచ్చానని, తన వల్లే ఈరోజు దుర్భర పరిస్థితులు ఉన్నాడు, లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేసి తను మొదటి నుంచి అనుకుంటుంది. వీటికి తోడు ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో ఇతను బయట ఆడ ఉన్నాడు కదా, ఆల్రెడీ అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ అక్రమ సంబంధాలు ఉండటంతో ఇంటికి రావట్లేదని మళ్ళీ అదొకటి మైండ్లో పెట్టుకున్నదట. అన్నిటికీ అత్యంత కీలకమైంది రీసెంట్ టైమ్స్లో ఆయనకి ఏదో ఆస్తి ఏదో ఉంది, ప్రాపర్టీ. దానిని ఆయనకి తెలిసినటువంటి వాళ్ళకి ఎవరి పేరున బదిలీ చేశాడంట. నీకు ఆల్రెడీ కూతురు కొడుకు ఉన్నారు, నేను భార్యను బతికే ఉన్నాను, నీకు ఉన్నటువంటి ఆస్తి అంతా నువ్వు వచ్చి చేసేదేంటి? ఇతనిది బీహార్లోని చంపారణ్ జిల్లా. ఆ తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, కర్ణాటక వచ్చి ఉన్నాడు, బళ్ళారి మరి కొంచెం చోట్ల చేస్తున్నాడు. బట్ ఫైనల్లీ వచ్చి డీజీపీ రిటైర్ అయ్యాడు. ఈ డీజీపీ రిటైర్ అవడానికి ముందు కూడా హోంగార్డ్స్ విభాగానికి బాస్గా చేస్తున్నాడు, అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి బాస్గా చేస్తున్నాడు. సో చాలా విభాగాలకు సంబంధించి ఇతను పనిచేస్తుండటం ద్వారా ఏంటంటే ఇతను పోలీస్ సర్కిల్స్లో రాజకీయాల్లో బాగానే పలుకుబడి ఉంది. దీని ద్వారా ఇతను ఆల్రెడీ గత కొన్నాళ్ళుగా ఈమెను ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఆమె వర్షన్ అతను ఈమెను ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఈ పోలీసు బాసులకి సంబంధించి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీ గ్రూపుల్లో వచ్చేసి ఈమె ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మా ఆయన గన్ను కొడుకుని ఇంట్లో తిరుగుతున్నాడు, ఇదిగో మా ఆయన వచ్చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, తట్టుకోలేకపోతాం, టార్చర్ పెడతాడని చెప్పేసి ఈ పోలీస్ ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టిన ఎవరు రెస్పాండ్ అవ్వాలి కాదంట. ఎందుకంటే అతను కొన్నటువంటి పవర్ వల్ల కావచ్చు, పేరు వల్ల కావచ్చు. బట్ రియాలిటీ ఏంటి? ఈరోజు చెప్తున్నది ఏంటి? ఐ హ్యావ్ కిల్డ్ మాన్స్టర్, నేను చంపేశా రాక్షసుడిని అంటూ ఒక పోలీసు ఐపీఎస్ ఆఫీసర్ భార్యకు ఫోన్ చేసి వీడియో కాల్లో చూడు చంపేశా, ఐ హ్యావ్ కిల్డ్ మాన్స్టర్ అంటూ రక్తమడులో పడి ఉన్నటువంటి తన భర్తను చూపించింది. అవతలం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఆ షాక్లో ఆమె ఉంది. ఈలోపు రక్తమడులో పడి ఉన్నాడు, బ్లడ్ అంతా పోయింది. ఇక అప్పుడు ఈమె నార్మల్ తేరుకొని 112 ఫోన్ చేసింది. అమెరికా అయితే 911, మన దగ్గర 112. ఈ 112 వచ్చేసి హెల్త్ పరంగా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఏదైనా హెల్ప్ అవుతుంది అనమాట. పోలీస్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ ఇష్యూలో. ఓకే, 112 గుర్తుంచుకోండి. సో పాయింట్ ఏంటి, ఫోన్ చేసింది, ఇట్లా మా ఆయన రక్తం వల్ల పడి ఉన్నాడు అని చెప్పేసాను. వచ్చారు. దెన్ అప్పుడు వాళ్ళ కూతురు ఈమె ఒక రూమ్లో ఉన్నారు, లాక్ వేసుకున్నారు. పోలీసు వచ్చి చూసినప్పుడు చనిపోయి అన్నాడు. బయట అంటే అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది ఏంటి, ఏం తెలియదు. దెన్ ఫైనల్ ఈ విచారణ మూమెంట్లో తెలిసింది ఏంటంటే
ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవ జరుగుతున్న మూమెంట్లో కారంతో రెడీగా పెట్టుకుంది. ఆ కారాన్ని మొత్తం కొట్టేసింది ఆయన మొఖాన. ఆ కారాన్ని వచ్చేసి క్లీన్ చేసుకుంటూ అమ్మ మరుస్తున్నాడు. ఇక అప్పుడు పక్కన ఉంటే 17 కూరగాయల ఆకుసకాయతో ఇంకా ఏదో వెపన్ దారుణంగా పొడిచింది. ఎక్కడ ఛాతి మీద, పొట్ట మీద, చేతులు ఎట్టబడితే కట్ట. స్కిజోఫ్రెనియా సైక్లస్ డిజార్డర్ ఉన్నప్పుడు ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే చాలా చాలా ప్రమాదం వారితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి. సో ఇక్కడ ఆ రకంగా పొడిచి చంపేసింది. ఇప్పుడు ఆల్రెడీ పోలీసు అదుపులో ఉంది. వాళ్ళ కూతురు కూడా అదుపులోకి తీసుకున్నారు. దాన్ని అతను కొడుకుని పిలిపించారు. ఏంట్రా అబ్బాయి ఏమైందిరా, మేమేంటారు ఇలా చంపడం ఏంట్రా అన్నప్పుడు ఇంకా అతను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, కేసు ఫైల్ చేస్తారు, స్టిల్ విచారణ అయితే నడుస్తుంది. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. నిన్న గాజుల రామారంలో తేజస్ అనే పర్సన్ తన ఇద్దరు కొడుకులు ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని చంపిన మరలా అంటే అది నిన్న వచ్చేసి మన కేపీహెచ్బి దగ్గర ప్రగతి నగర్ ఉంది, అక్కడ వచ్చేసి కృష్ణ పావని అనబడే పర్సన్ జస్విక అని చెప్పేసి తన కూతురిని పురుగులు అంటారు కూల్ డ్రింక్లో ఎలుకల మంది కలిపి చంపిన. అఫ్కోర్స్ అక్కడ గాజుల రామారావు చచ్చిపోయింది దూకి. ఈ మధ్య సాగుబోతు మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది కృష్ణ పావని. ఈ రెండే కాదు, రీసెంట్ టైమ్స్లో చూస్తే పిల్లల్ని చాలా మంది తల్లిదండ్రులు చంపుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా స్కిజోఫ్రెనియా సైక్లస్ డిజార్డర్ కింద వస్తాయి, లేదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇలా రకరకాల. అంటే సింపుల్ నేను చెప్తాను, మానసిక సమస్యలు. మీరు కౌన్సిలింగ్ తీసుకుంటారో తీసుకోండి, దాన్ని సైకాలజిస్టులు లేదు సైకాట్రిస్ట్ అంటే మెడిసిన్ పరంగా, మెడికల్ పరంగా సైకాట్రీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని అన్ని అడిగి దాన్ని మీరు బాగుపడే ఇంటెన్షన్ మీకు ఉంటే దాని తగ్గ మెడిసిన్ వాళ్ళు ఇస్తారు. బట్ మెడిసిన్ ఆపకూడదు. అండ్ ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, దూరంగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ మాత్రం డాక్టర్ కలిసినంత వాళ్ళు ఇచ్చిన దాన్నే మీరు ఫాలో అవ్వండి తప్ప సొంత ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. దగ్గు జలుబులాగా. అండ్ మరలా చెప్తున్నా, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో కనుక ఉంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తారా లేదన్నప్పుడు మెంటల్ హాస్పిటల్ ఉంచుతారా అనేది మీ చాయిస్. బట్ ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఏం కాదులే తగ్గిద్దన్న వేళ కనుక ఉన్నారంటే అయితే వాళ్ళు చేస్తారు లేదా చంపుతారు. ఒక రాష్ట్రానికి డీజీపీగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎంత దారుణంగా చనిపోయి భార్య చేతులు అంటే యావత్ దేశం లెక్కపడుతుంది.